హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ పావనీస్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి తడ్కా దహీ అనమాట. ఇది గుజరాతీ స్పెషల్ రెసిపీ. ఈరోజు ఈ గుజరాతీ స్పెషల్ రెసిపీని మనం ఏ విధంగా తయారు చేసేసుకోవాలో ఇంట్లోనే ఈజీగా చూపించబోతున్నాను. ఇది మనము ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్సే వాడవచ్చు. ఇది పెరుగుతో తయారు చేస్తారనమాట. దీనికోసం ముందుగా మనం చేయాల్సిన పని ఏంటంటే, ఒక పెరుగు తీసుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టుకున్న తర్వాత అందులో ఒక పావు టీ స్పూన్ జీరా, అలాగే పావు టీ స్పూన్ ఆవాలు వేసుకొని అందులోనే ఒక 2 ఎండుమిర్చి కూడా వేసేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులోనే ఒకటి మీడియం సైజు ఉల్లిపాయ సన్నగా కట్ చేసేసుకొని వేసుకొని ఈ విధంగా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేలోపు ఫ్రై చేసేసుకోవాలి. ఇందులోనే ఒక పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఓన్లీ అల్లం అయినా వెల్లుల్లి వేసుకోవచ్చు. అల్లం వెల్లుల్లి 2 మిక్స్ అయినా వేసేసుకోవచ్చు అనమాట. ఇలా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక పావు టీ స్పూన్ పసుపు, అలాగే ఒక 1 టీ స్పూన్ కారం అయితే వేసేసుకొని రుచికి సరిపడా ఉప్పు అయితే వేసేసుకోవాలి. ఈ కారం, ఉప్పు, పసుపు అనేది మనము స్టవ్ ఆఫ్ చేసుకొని వేసుకోవాలన్నమాట, లేకపోతే అది మాడిపోతుంది తొందరగా. ఇలా స్టవ్ ఆఫ్ చేసుకొని వేసుకున్న తర్వాత మనం పెరుగు ముందుగానే ఒక కప్లో వేసుకొని దాన్ని బీట్ చేసేసుకోవాలి క్రీమీగా. అలా క్రీమీగా బీట్ చేసుకున్న పెరుగును ఇందులో యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా ఒకసారి మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. మనకు ఈ తడ్కా దహీ రెసిపీ వచ్చేసి ఈజీగా ఒక 5 మినిట్స్లో ఇంట్లోనే ఈ విధంగా తయారు చేసేసుకోవచ్చు. మనకు ఎలాంటి కర్రీతో కూడా అవసరం లేదు, ఓన్లీ దీంతోనే అన్నం మొత్తం తినేసేయచ్చు అనమాట. చూసారు కదండి ఇంట్లో ఏ విధంగా తడ్కా దహీ తయారు చేసుకోవాలో. ఈ రెసిపీ నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.